నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ అనిల్. మామూలుగా మన దేశంలో ఎక్కడైనా సరే ఒక పోలీసుని చూసినా, ఒక పోలీస్ వెహికల్ వస్తుందనంటే మనం ఏం తప్పు చేయకపోయినా సరే భయపడతాం. అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు కాదు, తరతరాలుగా. ఇప్పుడు మన దోస్తులతోని మనం ఒక బయట కూర్చున్నాం, ఆడ ముచ్చట్లు పెడుతున్నాం. ముచ్చట్లు పెడుతుంటే మన ఊర్లో ఒక పోలీస్ వెహికల్ ఎంటర్ అయింది అనుకోండి. ఎంటర్ అయితే ఊరికే రాడుగా సైరన్ వేసుకుంటాడు. అది కుయ్యి కుయ్యి అనుకుంటూ వస్తుంది. ఆ సైరన్ వినపడ్డా అనుకో, మన ఇక్కడ ఏం పని చేయం. ఓ సిగరెట్ తాగం, మందు తాగం, ఎలాంటి చెడు పని ఏం చేయం. కూర్చుంటాం, ఉట్టిగానే కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటాం. కానీ ఆ సైరన్ వెంటనే మనం భయపడతాం ఉట్టిగానే, మనం ఏం తప్పు చేయకపోయినా కూడా. అది అట్లా అలవాటు అయిపోయింది జనాలకు ఎప్పటి నుండో. అట్లా మనం భయపడతాం కదా. పోలీసులు వస్తున్నారంటేనే మనం భయపడతాం, పోలీస్ వెహికల్ కనిపిస్తే మనం భయపడతాం. అట్లాంటిది పోలీసు వాళ్ళకు ధమ్కీలు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారో ఈ విషయం ఇంకొక వీడియో చూపిస్తా. ఇందులో ముఖ్యంగా మన తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా గట్టిగా ఉన్నది. చాలా అంటే చాలా పటిష్టంగా ఉందని చెప్పుకోవాలి. ట్రాఫిక్ నియంత్రణ కానివ్వండి, డ్రగ్స్ కేసెస్ ఆ విషయాల్లో కావచ్చు, అదేవిధంగా క్రైమ్ విషయాలలో ఇవన్నింటినీ తగ్గించే విషయంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ అనేది దూసుకెళ్తుంది ముందుకి. చాలా పటిష్టంగా ఉన్నది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని సాల్వ్ చేసేటువంటి విషయంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా పరుగులు పెడుతుంది. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు పోలీసులు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పోయి మనం హుషారుతనం చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? మామూలుగా చెప్తున్నా పోలీసు వాళ్ళు ఎట్లుంటారంటే, అంటే ఇక్కడని కాదు, మామూలుగా చెప్తున్నా, మనం ఏం తప్పు చేయకపోయినా కూడా మనం వెళ్ళి అక్కడ మాట్లాడడానికి ఎక్కువ తక్కువ అంటే ఏమరాబాయ్ తమాషా చేస్తున్నా అని చెప్పేసి దౌడకి ఒకటి వీక్తాడు పోలీసు అనేటాడు. మనం ఏం తప్పు చేయకపోయినా కూడా, సార్ నాది ఏం తప్పు లేదు సార్, వాందే తప్పు సార్ అని చెప్పినప్పుడు కూడా మనం గట్టిగా మాట్లాడినాం అనుకో, ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో, ఒకటి వీకినాకనే మాట్లాడతాడు మనం ఏం తప్పు చేయకపోయినా కూడా. అట్లాంటిది వాళ్ళ ముందు మన హుషారుతనం చూపిస్తే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి ధమ్కిలిస్తూ ఊరుకుంటారా? అయితే నిన్న అదే జరిగింది. నిన్న హైదరాబాద్లోని అత్తాపూర్ దగ్గర ఏం జరిగిందంటే మీకు ఫస్ట్ వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇది అత్తాపూర్లో జరిగింది. చూసారు కదా, మీకు మళ్ళీ చూపిస్తా. పోలీస్ వెహికల్ వెళ్తూ ఉంది. పోలీస్ వెహికల్ ముందటనే ఇద్దరు బైక్ మీద స్టంట్లు చేస్తారు. స్టంట్లో మామూలు స్టంట్ చేసి వెళ్ళడం కాదు, ఏ విధంగా స్టంట్లు చేస్తున్నారో చూడండి ఒకసారి. మీరు పోలీస్ వెహికల్ ముందే, అది వాళ్ళ ముందటనే వాళ్ళకే హుషారుతనం చూపించారు వీళ్ళు. ఇది నిన్న అత్తాపూర్లో జరిగింది ఘటన. స్కూటీ, దానికి ఎలాంటి నెంబర్ ప్లేట్ లేదు, దానికి ఏం లేదు. పోలీసు వాళ్ళ ముందు కథ చేసారు. ఇది సరే, కథ చేసారు, వాళ్ళ స్టంట్లు చేసారు. వీళ్ళు ఎట్లుంటారంటే స్టంట్లు చేస్తారు. ఇప్పటికి కూడా హైటెక్ సిటీ సైడ్ కావచ్చు, అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ బండి ఇష్టానుసారంగా సౌండ్ చేయడము, ఆ సౌండ్ కొట్టడం. చాలామంది కూడా ఆ సౌండ్కి భయపడి కింద పడిపోయిన రోజులు ఉన్నాయి. చాలామంది ఆ సౌండ్ భయానికి కింద పడతారు. సడన్గా బాగానే ఉంటాడు, వాడు ఒకసారి షార్ట్ కొడతాడు, వాళ్ళు టెబెల్ అని సౌండ్ వచ్చేసరికి చాలామంది కూడా ఉలిక్కి పడి కింద పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి స్టంట్లు బాగా జరుగుతాయి మన హైదరాబాద్లో. వీకెండ్స్ వచ్చిందంటే ఇక రైడింగ్ మొత్తం రేసింగ్, అది ఆగమాగం. అవుటర్ రింగ్ రోడ్డు పైన కావచ్చు, హైటెక్ సిటీ సైడ్ కావచ్చు, ఈ ఏరియాలలో మస్తు కనిపిస్తాయి మనకు శనివారం ఆదివారం పోతే. వాటిని తగ్గించే పనిలో ఉన్నారు పోలీసులు అంతా కూడా. అయితే నిన్న అత్తాపూర్లో ఇద్దరు ఆకతాయిలు, ఈ ఆకతాయిలకు ఒక గ్యాంగ్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు ఇట్లా వీడియోలు తీసిన కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు, ఫోటోలు మన వాళ్ళు స్టంట్లు వీళ్ళు చేస్తారు. ఇలా కింద ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ ఏం చేస్తుంది అంటే మొబైల్లో దానికి రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్ చేసి ఏం చేస్తారు, స్టేటస్లు పెట్టుకుంటారు, సోషల్ మీడియాలో పెట్టేసి లైక్స్ వ్యూస్ కోసం ఇవన్నీ తిప్పలు పడుతూ ఉంటారు. అయితే నిన్న అత్తాపూర్లో ఇట్లా ఎవరైతే చేసిరో వీళ్ళకు పెద్ద పంచిచ్చురు మన
తెలంగాణ పోలీసులు. అత్తాపూర్లో రాత్రి సమయంలో ఇట్లా పోలీస్ వెహికల్ ఉందని తెలిసి కావాల్సుకొని వాళ్ళ దోస్తుకి నువ్వు వీడియో రికార్డ్ చేయరా, పోలీస్ వెహికల్ పోతుంది వాళ్ళ ముందట మనం స్టంట్ చేద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేయించుకున్నారు. సరే వీడియో రికార్డ్ చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. అక్కడికి అక్కడికే ఆ పని చేస్తే బాగుండేది. అంతటితో వాళ్ళు ఆగలేదు, వాళ్ళ హుషారుతనం అక్కడితో ఆగలేదు. దాన్ని ఏం చేసారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోని తీసుకుపోయి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో పెట్టారు. చూసిర్రా మేము పోలీసుల ముందే స్టంట్ చేసినాం, వాళ్ళ ఆయన మమ్మల్ని ఏం చేయలేకపోయారు, అది మా కథ అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది చెప్పిన ఇందాక హుషారుతనం ఎక్కడైనా చేసుకుంటే ఏం కాదు, కానీ చేసే దగ్గర హుషారుతనం చేయాలి. పోలీసు వాళ్ళ ముందు నేను హుషారుతనం చేస్తా, పోలీసు వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తా, పోలీసు వాళ్ళకి నేను ధమ్కి ఇస్తా అంటే వాళ్ళు ఊరుకుంటారా? మామూలుగా ఊరుకోరు వాళ్ళు. ఇక వాళ్ళ ముందు ధమ్కి ఇస్తే ఊరుకుంటారా? మేము తెలంగాణ పోలీసు వాళ్ళ ముందటనే వాళ్ళ పెట్రోలింగ్ చేస్తుంది వెహికల్, ఆ రక్షక్ వెహికల్ ముందటనే మేము స్టంట్ కొట్టినాం, వాళ్ళు మమ్మల్ని ఏం చేయాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో పెట్టిన తర్వాత ఊరికే ఉంటారా? అది బాగా వీడియో వైరల్, వాళ్ళు చేసేదే వీడియో వైరల్ కోసం. వీడియో వైరల్ అయింది. వైరల్ అయ్యి ఆ వీడియో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరో ట్యాగ్ చేశారు. చేయగానే తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ చూసి వెంటనే ఎవరైతే ఈ ఆకతాయిలు పనిచేసారో ఆ ఒక టీం ఉంటుంది, ఒక తొట్టి గ్యాంగ్, ఈ రేసింగ్ గ్యాంగ్ అంతా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకొని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఇంకో ఇది నిన్న జరిగిన కథ. ఇగో పోలీసు వాళ్ళకి ధమ్కి ఇచ్చి లాస్ట్కు ఇప్పుడు ఈ వీళ్ళను కౌన్సిలింగ్ ఇస్తురట. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అనేది ఏమవుతుందో అని చెప్పేసి దానిపైన కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెడతారట. వీళ్ళని కౌన్సిలింగ్ ఇస్తే కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెడితే వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళకు చాలా అంటే చాలా అపాయం కలిగేటువంటి అవకాశం ఉంది. చాలా డేంజర్ ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు వీడు ఇట్లా స్టంట్ చేస్తాడు, వీనికి ఏం కాదు, వీని వల్ల ఎదురుగా వచ్చేటువంటి వానికి దెబ్బలు లాగుతాయి, ఇలాంటి వాడు చచ్చిపోతాడు. ఇదే జరుగుతాయి ఇట్లాంటి వాటి వల్ల. కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెడితే ఎట్లా? కౌన్సిలింగ్ ఇచ్చి విడిచిపెడితే వీళ్ళ ఇంకొకటి చూస్తాడు, వాడు అట్లనే కౌన్సిలింగ్ ఇస్తాడు, వాడు అట్లనే విడిచిపెడతాడు. అది కాదు కదా ఇక్కడ సమస్య. సో వారిపైన ఏదో ఒక చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది చెప్తా ఉన్నారు. చర్యలు తీసుకోకపోతే విడిచిపెడితే వీళ్ళని చూసి ఇంకొకళ్ళు తయారవుతారు అనేది చాలామంది సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. నిజమే, అది వీళ్ళు చెప్పింది కూడా వాస్తవమే. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటే వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్, అది మంచిదే. ఎందుకంటే వాళ్ళకు మంచి ఏజ్ ఉన్నది, వాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళని ఏదో ఒక కేసు చేసుకొని వారిపైన కేసు వేసి చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి ఆలోచించారు. అది మంచిగా ఆలోచించారు. కానీ వీళ్ళ భవిష్యత్తు కోసం చూస్తే వీళ్ళ వల్ల ఎదుటి వాళ్ళ భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుందని చెప్పేసి కూడా ఆలోచించాలి. వీడు ఈ విధంగా రేసులు చేసుకుంటా, ఈ విధంగా స్టంట్లు చేసుకుంటా, ఈ విధంగా ఆగమనం చేసుకుంటూ పోతే అక్కడ ఉన్న పరిస్థితి ఏమవుతుంది, అది కూడా ఆలోచించాలి. సో ఎట్టకేలకైతే ప్రస్తుతం పోలీసులు ఇట్లా స్టంట్లు చేసిన వాళ్ళను అత్తాపూర్లో రాత్రి ఆ సోషల్ మీడియాలో పట్టిన తర్వాత తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. సో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి, భవిష్యత్తుకు ఏం కావద్దని చెప్పేసి ఆలోచించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చిపెట్టిరట. సో వాహనదారులు ఎవరైనా సరే, హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో ఎక్కడైనా సరే, మీరు ఇట్లాంటి స్టంట్లు చేస్తే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి మీకు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఇట్లాంటి రేసింగ్లు వేసి, ఇట్లాంటి రైడింగ్లు వేసి, పిచ్చి సౌండ్లు చేసుకుంటూ వెళ్ళే వాళ్ళను పోలీసులు అస్సలు ఊరుకోవట్లేదు, అస్సలు ఉపేక్షించట్లేదు. సో తస్మాత్ జాగ్రత్త. మీరు ఈ బైక్స్ తీసుకొని బయటికి వెళ్ళి ఇష్టానుసారంగా జిగ్జాగ్ నడపడం, ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా నిఘా మీ మీద ఉంటుంది. నిఘా వేశారు ఖచ్చితంగా పోలీసులు. ఎందుకంటే సీసీ కెమెరాల ఏర్పాటు కూడా మనం చూస్తున్నాం తెలంగాణలో. ఎక్కడ ఏ రోడ్డు కూడలు చూసినా కూడా, చౌరస్తాలు చూసినా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సో పోలీసులు చూడరు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకోకండి. 24/7 తెలంగాణలోని అన్ని నగరాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రోడ్లపైన సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాల ద్వారా వాహనదారులను కావచ్చు, ఈ ట్రాఫిక్ వైలెన్సెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరిపైన నిఘా కూడా పెట్టడం జరిగింది. సో తస్మాత్ జాగ్రత్త.
పోలీస్ మొత్తం కూడా మీలాంటి వారిపైన ఎవరైతే అత్తాపూర్లో నిన్న స్టంట్లు చేశారో ఇలాంటి వారిపైన చాలా నిఘా పెట్టారు. మీ మీద 2 కళ్ళు కాదు చాలా కళ్ళు వేసి పెట్టారు. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా అని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.